ఇప్పుడు మేమైతే భీమవరం బయలుదేరామండి. భీమవరం వెళ్తున్నాం. భీమవరం దేనికి వెళ్తున్నాం తెలుసండి? మా చెల్లెళ్ళ అమ్మాయి మెచ్యూర్ అయింది, చూడడానికి వెళ్తున్నామండి. మెచ్యూర్ అయింది కదండి, అక్కడ మేనమామ కదండి, బట్టలు పెట్టాలి, అందుకనే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం. అలాగే 100,000 కూడా మళ్ళీ ఇప్పుడు మనది కొత్త ఛానల్ కదండి. ఇప్పుడు అక్కడ నుంచి పేరుపాలెం ఒకటి వెళ్దాం, పేరుపాలెం బీచ్ ఒకటి కవర్ చేద్దాం. మన దాంట్లో అది మనకి సెంటిమెంట్గా వస్తుంది ఎప్పుడు. సో పేరుపాలెం బీచ్ ఫస్ట్ బ్లాగ్ అదే మనకి పేరుపాలెం బీచ్ని కూడా కవర్ చేద్దాం. ఓకేనా? అక్కడ అన్ని ప్లేసులు మీకు అన్ని కవర్ చేసి చూపిస్తాను నీట్గా. పేరుపాలెం బ్లాగ్ అని చక్కగా నీట్గా ఒకటి చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్. ఎక్కడికి వెళ్తున్నావు తను? దేనికి దేనికి వెళ్తున్నావు భీమవరం? హాయ్ ఫ్రెండ్స్, ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయాం. భీమవరం వెళ్తున్నామండి. నాతో పాటు పల్లెటూరు అమ్మాయి కూడా వచ్చింది. హలో పల్లెటూరు అమ్మాయి, ఎక్కడ? ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం ఇక్కడ మా ఊరు నుంచి. ఎంత టైం పడుతుందో చూడాలి. 100,000 ఆగుతూ తాగుతూ తింటూ వెళ్దాం. ఓకేనా? హాయ్ కేడిఆర్, కొండదొర రాజు. ఆ కొండదొర రాజు అంటే కేడిఆర్ అంటే కొండదొర రాజు కాదండి, మాకు కేడిఆర్ ఉన్నాడు, కురసం దుర్గారావు. కురసం దుర్గారావు చూపిస్తాం. సస్పెన్స్ చూద్దాం లాస్ట్. మా కేడిఆర్ అందంగా ఉంటాడు. రివీల్ చేద్దాం కేడిఆర్ ని. ఓకేనా? మా కేడిఆర్ అయితే అందంగా ఉంటాడు. చూడండి, పిప్పర దాటాము. వ్యూ చూడండి ఎంత బాగుందో. ముందుకెళ్ళే కొద్ది ఎండు చేపలు కనిపిస్తాయి, చూపిస్తాను చూద్దురు. రోడ్డు పొడవునా ఎండు చేపలు ఉంటాయండి. ఎండు చేపలే ఉంటాయి. మళ్ళీ వచ్చేటప్పుడు ఎండు చేపలు తీసుకోవాలి. ఎండు చేపలు ఫ్రై చేసి పుచ్చోర్లు తింటుంటే ఆహా ఎంత బాగుంటదంటే. మీరు ఎప్పుడైనా తిన్నారా అలాగా? ఒకసారి టేస్ట్ చేయండి. చూడండి, అండర్ గ్రౌండ్ ఇది. చూస్తుంటారు కదా, కేవ్స్ లో వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ వస్తుంది అండర్ గ్రౌండ్ నుంచి వస్తుంటే. ఈ పక్కనే బస్ స్టాండ్ అండి, బస్ స్టాప్, భీమవరం బస్ స్టాప్. ఇదేనండి భీమవరం బస్ స్టాప్. చూడండి ఎలా ఉంది చెప్పండి. ఇది భీమవరంలోదండి, పంచారామ క్షేత్రాల్లో ఒకటి. దీనిదైతే నేను ఒకసారి ఒక ఫుల్ బ్లాగ్ చేస్తానండి. దీని తర్వాత మొత్తం భీమవరంలో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, సపరేట్ వీడియో ఒకటి చేస్తాను. ఇది ఒకటండి, మొత్తం శివలింగాల్లో ఒకటండి. ఇది మనకి భీమవరంలో ఉంది. దీని గురించి స్పెషల్ వీడియో చేస్తానండి తర్వాత. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం పేరుపాలెం వెళ్ళిపోదాం. అంటే 100,000 పేరుపాలెం వెళ్తుండగా వెంప మీదుగా వెళ్తున్నాం మనం. ఆ ఏరియాలో ఉందన్నమాట. ఇది వెళ్తుండగా సరే కనిపించింది కదా అని చిన్న షార్ట్ తీసానండి. దీని గురించి అయితే నేను ఫుల్ వీడియో ఒకటి చేస్తాను. ఇక్కడ మామూలమ్మ టెంపుల్, ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయండి మంచి మంచి పెద్ద. నెక్స్ట్ మంత్ జనవరిలో జరుగుద్దండి ఇక్కడ
తిరునాళ్ళు చాలా బాగా జరుగుద్ది. దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. మొత్తానికైతే ముత్యాలపల్లి ఏదో ఊరండి, ఇక్కడ ఆగాం. ఆకలేస్తుంది. కర్రీస్ అయితే వంట చేసుకొని తెచ్చుకున్నాం కదండి. అందరూ అయితే చెట్టు కింద కూర్చొని తింటూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో తెలుసండి. అసలు ఇలాంటి ఇది రాదండి ఎప్పుడు. అబ్బా ఎంత బాగుందంటే పప్పు ఆవకాయ, ఇదొక ఏదో ఇచ్చారండి సాఫ్ట్గా, చాలా బాగుంది. బా తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది. చాలా బాగుంది. పప్పు అయితే ఎక్సలెంట్గా ఉంది. చాలండి, పప్పు అన్నం ఉంటే చాలు. చికెన్ మటన్ అవసరం లేదు. చాలా బాగుంది అసలు, ఎక్సలెంట్ అనమాట. ఇంకా అందులో నంచుకుంటాకి ఏదో తీసుకున్నారండి మా పిల్లలు. ఎక్సలెంట్గా ఉంది. మా పాప అందరూ బాగా భోజనం చేశారండి. చక్కగా పచ్చడి వేసుకొని, సాంబార్ వేసుకొని హాయిగా కడుపు నిండా తిన్నామండి. అయితే నెక్స్ట్ అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి. స్టార్ట్ అయిపోయాక ఏదో ఊరు ఉందండి, ఇది ఊరైతే నాకు ఐడియా లేదు కానండి. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. చూసారా, లొకేషన్స్ అయితే అదిరిపోతాయండి. ఇక్కడ చాలా బాగుంటాయి లొకేషన్స్, అసలు వర్ణించలేనంటూ లొకేషన్స్ అనమాట. ఇదిగోనండి, ఇప్పుడు ఇక్కడ హైవే ఎక్కాం మనం. పేరుపాలెంకి హైవే అండి. అటు నుంచి షార్ట్ కట్లో వచ్చాం కదండి. ఇక్కడ నుంచి మనం రైట్కి కట్ అవ్వాలి. ఇక్కడ నుంచి రైట్కి కట్ అయ్యి లోపలికి వెళ్ళిపోవడం. ఇదే రోడ్డు పట్టుకొని వెళ్ళిపోతే ఇంకా మనం పేరుపాలెం వచ్చేస్తాం. ఇప్పుడు మనం సుమారుగా దగ్గరలోనే ఉన్నామండి. ఇంకా 4 or 5 kilometers దగ్గరలో ఉన్నాం పేరుపాలెంకి. ఎందుకంటే వచ్చేసాం, ఎంటర్ అయిపోయాం. ఇది మనకి ఎంట్రన్స్లో ఇలా ఆంజనేయ స్వామిది దర్శనం ఇస్తుందండి. పక్కన సాయిబాబా ఉంటుంది. అదిగోనండి, కనిపించేదే సముద్రం అండి. మనం ఇక్కడ ఒక లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ ఒక గుడి ఉందండి, చూడండి. మీకు ఒకటి క్లియర్గా చూపిస్తాను. గుడి చాలా బాగా కట్టారండి. గుడి అయితే మరి ఇది ఫేసింగ్ అయితే ఇటు నార్త్ వైపు ఉందండి. మరి గుడి అయితే లోపలికి తలుపులు అయితే తీసిలేవండి. చాలా బాగుంది గుడి అయితే. మంచి ఫోటోషూట్స్ వాటికి చాలా బాగుంటుంది. టెంపుల్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. బాగా కట్టారు, కలర్ కూడా బాగా వేశారు. ఇదిగోండి, ఇంక రోడ్డు పట్టుకొని మనం ఎదురుకి వెళ్ళిపోవాలి. ఈ రిసార్ట్స్ అండి లోపల. రిసార్ట్స్ కావాలనుకున్న వాళ్ళు రిసార్ట్స్ తీసుకోవచ్చు. మా పాప చెప్తుందండి అక్కడికి వెళ్దాం రండి, ఇదిగో వచ్చేసాం అంటుంది. అయితే ఆ వీడియో అయితే, అదే వాయిస్ అయితే కట్ అయిపోయింది. ఏదో అలా మంచిగా చెప్పింది కానీ మిస్ అయిపోయినాయండి. ఆడియో మిస్ అయిపోయింది. అదిగోనండి, సముద్రం అని చెప్తుంది మా చిన్న పాప. చూసారు అట్లా లోపలికి ఎదుగుండి బే ఆఫ్ బెంగాల్ కనిపిస్తుంది. వచ్చేసాం బంగ్లాఖాతానికి. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మేము బీచ్ కి ఇదే బంగాళాఖాతం. చూసారా, బంగాళాఖాతం. ఇదే బంగాళాఖాతం. బంగాళాఖాతంలో అని ఇప్పుడు దాంట్లో ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు గుర్రమెక్కి పక్కన చూపిస్తాను. పైకి ఎక్కినట్టుగా కూర్చోండి.
ఓకే 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 అమ్మ బ్యాగ్ పల్లెటూరు అమ్మాయి వీడియో తీసుకుంటుంది పాపం. వీడియో తీయడానికి ఎవ్వరు లేరు, తన వీడియో తన్నయ్య తీసుకుంటుంది. వీళ్ళు ఏదో చేసుకుంటున్నారు ఇక్కడ. ఏం చేసుకుంటున్నారు? ఏదో చేపలు పడుతున్నట్టున్నారు. చేపలు అనుకుంటా, చేపలు పడుతున్నారు వీళ్ళు. ఈ ఏంటి కప్పలే ఉన్నాయి, కప్పలు ఒడ్డుకు వచ్చేసినాయి, సముద్రం కప్పలు. ఈ కేడీఆర్ కప్ప ఆడుకోనుంది, ఇప్పుడేమో ఆడుకుంటుంది. హాయ్ అండి, ఫైనల్గా అయితే పేరుపాలెంలో ఫుల్గా ఎంజాయ్ చేసాం. స్నానం అని చేసాం, చేసి తల స్నానం చేసి కార్ అయితే ఎక్కేసాం. ఇంకా చలో భీమవరం వెళ్ళాక భీమవరం కలుద్దాం ఇక్కడ కాలింటి కూడా. ఓకేనా? పేరుపాలెం అయితే అయిపోయింది. చూడండి అందరూ ఫ్రెష్ అయిపోయారు. వెనకాల చూడండి మా పాప ఇల్లు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.